నా పేరు మెట్టికాడి శ్రీనివాస్. నేను జాతీయ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షుడిని, తెలంగాణ బీసీ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఇప్పుడు సంక్రాంతి పండుగ తర్వాత 1 రోజులకో 2 రోజులకో మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా ఏర్పడ్డ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. పండుగ వాతావరణం ఎంత కోలాహలంగా ఉందో ఈ ఎన్నికల వాతావరణం కూడా అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో ఆశావాదులందరూ కూడా ఆయా పార్టీలకు దరఖాస్తులు చేసుకొని ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ బీసీ మహాసభ తరపున ఇక్కడున్న ప్రధానమైన పార్టీలన్నిటి కూడా మీ మాధ్యమం ద్వారా నేను సూచించేది, డిమాండ్ చేసేది ఒకటే. దాదాపు ఒక 7-8 నెలల నుంచి సుమారు సంవత్సరం నుండి తెలంగాణలో 42% మేము బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పిస్తామని తమ ఎజెండాలో కరీంనగర్ లోపల, తమ ఎజెండా లోపల ఇతర హామీలతో పాటు 42% స్థానిక సంస్థలలో ఇచ్చి మేము బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామని మేనిఫెస్టోలు పెట్టుకొని ముందుకొచ్చి హడావిడిగా దాన్ని చట్టసభలలో కూడా ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరు కూడా వ్యతిరేకం చెప్పకుండా, కారణాలు ఏమున్నా అందరూ కూడా ఏకపక్షంగా ఏకగ్రీవంగా బిల్లును అసెంబ్లీలో, మండలిలో కానీ పాస్ చేసిండ్రు. అయితే వాస్తవంగా ఇక్కడ ఈ బిల్లు పాస్ అయినప్పుడు తెలంగాణ బీసీ మహాసభ తరపున మేము అప్పుడే రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించినాము, ప్రశ్నించినాము. 9వ షెడ్యూల్లో ఈ అంశాన్ని పొందుపరిచి 50% కంటే పై చిలుకు రిజర్వేషన్ దాటినప్పుడు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లోపల దాన్ని చేర్చి వెసులుబాటును తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నది సుమారు 7-8 నెలల క్రితమే మేము ప్రభుత్వానికి తెలియజేసినాం. అయితే దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు ఆగమేఘాల మీద అఖిలపక్షంతో మాట్లాడకుండా, ఢిల్లీకి వెళ్ళి రిప్రజెంటేషన్ చేయకుండా, ప్రధానమంత్రి కానీ సంబంధిత శాఖ మంత్రులను కానీ సంప్రదించకుండా నేరుగా పోయి ఒకటేసారి ధర్నా, యుద్ధం ప్రకటించాడు. యుద్ధం ఎప్పుడు ప్రకటిస్తారంటే మనం అనుకున్న కార్యక్రమం సంధి కాకుంటే ప్రకటిస్తారు. సరే, ఏది ఏమైనా వాళ్ళు వెళ్ళిండ్రు. ఇక్కడ ప్రతిపక్షాలను ఏం చేసిందంటే నేను డిఫెన్స్లో పడేసిన అని చెప్పి తను పబ్బం గడుపుకున్నాడు. అది పద్ధతి కాదు. దాన్ని చట్టభద్రత తీసుకురావాలంటే అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి తమిళనాడు తరహాలో అక్కడ ఏ రకంగా అయితే 9వ షెడ్యూల్లో చేర్చి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి వాళ్ళు బీసీలకు అన్నీ ఎక్కువ శాతం, దాదాపు 60% రిజర్వేషన్ తమిళనాడులో ఈరోజు కొనసాగుతుంది. చాలా మంచి ఆలోచనతో తీసుకున్నారు, సఫలీకృతమైంది. తెలంగాణలో అట్లా కాకుండా ఫక్త్ రాజకీయం కోసము బీజేపీ పైనేసి ఇక్కడ గతంలో టీఆర్ఎస్ కూడా ఫెయిల్ అయినరు, మేము ఇస్తున్నామని చెప్పి ఒక రాజకీయ వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూసిండు. దీని మీద ఏమైందంటే ఈ 9వ షెడ్యూల్లో చేర్చకపోవడం, బిల్లు పాస్ కాకపోవడం వల్ల పర్యవసానంగా సర్పంచ్ ఎలక్షన్లో 47% జీవో రాకుండానే, చట్టభద్రత లేకుండానే ఎలక్షన్ జరిగినప్పుడు ఇక్కడ రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గమనించాల్సింది ఏంటంటే మీరు 42% ఇవ్వకున్నా, మీరు వాళ్ళను గుర్తించకపోయినా స్థానిక సంస్థల లోపల వ్యక్తి నాయకత్వము, వ్యక్తి యొక్క లక్షణాల మీద, క్యారెక్టర్ మీద, సేవాభావం మీద ఉంటుంది. కాబట్టి బీసీలు, ముఖ్యంగా బీసీలు రెబల్గా వేసి కూడా ఎలాంటి పార్టీ కండువా లేకుండా దాదాపు 50% కంటే ఎక్కువ విజయాన్ని సాధించి విజయోత్సవాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని, పిసిసి అధ్యక్షుడిని కూడా డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఇప్పుడు ఈ ఆగమేఘాల మీద ఏదైతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించబోతున్నారో దాంట్లో కూడా ఈ జీవో ఏమీ పాస్ కాలేదు, చట్టభద్రత పొంది ముందుకు రాలేదు. మీరు ఎవరైతే మీరు తీసుకున్నారో ఈ స్టాండ్ను, మీరు 42% తీసుకున్నారో రిజర్వేషన్ను, మీరు ముందుగా ఇక్కడ మహబూబ్నగర్లో దాదాపు 2 లక్షల ఓట్లు, 1,90,000 పైన చిలుకు ఓట్లు ఉన్నాయి ఈ కొత్తగా ఏర్పడ్డ 60 డివిజన్లలో. ఇక్కడ దాదాపు 30 సీట్లు అనేది 50%. బీసీ ఓటర్ల శాతం 60 నుంచి 70% ఉంది. కాబట్టి 35 నుంచి 36 సీట్లు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చి మిగతా పార్టీలకు ఒక మార్గదర్శకం కావాలని మీ మాధ్యమం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే మిగతా రాజకీయ పార్టీలు కూడా గోడ మీద పిల్లల్లాగా కాకుండా ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అన్ని బీసీ కులాలకు దామాష పద్ధతిన, ఎందుకంటే ఎవరెవరు ఎంత సంఖ్య ఉంటే అంత మనం కేటాయించాల్సిన బాధ్యత ఉంటుంది. కాకపోతే అర్బన్లో, పట్టణంలో ఏమవుతుందంటే అన్ని కులాలు ఇక్కడ ఎక్కువ ఉంటాయి.
పల్లెటూళ్ళల్లో కొన్ని కొన్ని కులాలు వందలకు పరిమితమవుతాయి, కొన్ని కులాలు 2 అంకెలకు పరిమితమవుతాయి సంఖ్య జనాభా. కానీ పట్టణంలో అట్లా ఉండదు. అన్ని సామాజిక వర్గాలు కూడా 2000, 3000, 8000, 10,000 ఉంటాయి. కాబట్టి వాళ్ళ సంఖ్యకు దామాషా పద్ధతిన నిష్పత్తిలో ప్రతి పార్టీ వాళ్ళకిచ్చి ఈ కార్పొరేషన్ కొత్తగా ఏర్పడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కువ డబ్బులు నిధులు వస్తాయి, ఇక్కడ రేట్లు పెరుగుతాయి, వ్యాపారం పెరుగుతుంది, వాణిజ్యం పెరుగుతుంది. కాబట్టి కార్పొరేషన్ మహబూబ్నగర్ పట్టణం అభివృద్ధి చెందే దశలో బహుజనులను ముఖ్యంగా బీసీలను కార్పొరేషన్లో కూర్చొని వాళ్ళ వార్డులను ఎక్కువ అభివృద్ధి చేసుకునే వీలుగా వాళ్ళ యొక్క వాయిస్ని ఇచ్చేటట్లు వారికి అవకాశం కల్పించి రాజకీయ పార్టీలు తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పి మీ మాధ్యమం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే ఇక్కడ జనరల్ మేయర్ను మొదటి నుంచి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. మహిళలు సగభాగం ఉన్న ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా మహిళలు సగభాగం ఉంటారు. అటువంటప్పుడు ఇక్కడ మహబూబ్నగర్ మేయర్ను మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. బీసీ మహిళకు రిజర్వేషన్ చేయాలని చెప్పి ఇంకా అవకాశం ఉంది. ఇంకా 2-3 రోజులలో 4 రోజులలో అట్లా ఈ రిజర్వేషన్ వస్తుంది. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, ఇక్కడ డీసీసీని కోరుతున్నాం. మీరు బీసీల పైన ముఖ్యంగా మహిళల పైన వారి యొక్క అభివృద్ధి పైన గౌరవం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు మేయర్ పదవిని బీసీ మహిళకు కేటాయించాలని చెప్పాను. ఎందుకు బీసీ మహిళలు అంటున్నామంటే, మహిళలంటే సంఖ్యలో సమభాగం ఉంటారు, నిజాయితీకి నీతికి మారుపేరు ఉంటారు. మహిళల యొక్క జోక్యము రాజకీయంలో ఎక్కువ ఉంటే అవినీతికి దూరంగా ఉంటారు. కాబట్టి ఎక్కువ నిధులు రావడము, మళ్ళీ వదిలిపెట్టడము, మళ్ళీ మేము డబ్బులు దాచుకోవడం అనకుండా మహిళలకు ఒక నిబద్ధత ఉంటుంది, వాళ్ళకు ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. ఒక మహిళ, ఒక గృహిణి మంచి అకౌంటెంట్ తన సంసారాన్ని ఎట్లా నడపాలి, ఎట్లా పొదుపు చేయాలి అనే ఒక పద్ధతిలో ఉంటారు. కాబట్టి 99% ఎక్కడ కూడా అంటే పురుషుల జోక్యం లేకుండా 99% ఎక్కడ కూడా మహిళలు కరప్షన్ చేయరు. కాబట్టి ముఖ్యంగా బీసీలు చాలా పద్ధతి ప్రకారం ఉండి వాళ్ళకు అవకాశాలు ఇస్తే, రాజకీయంగా సమకాలీన రాజకీయాలు వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు కూడా ముందుకొచ్చి వారి యొక్క వాయిస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు కూడా తప్పనిసరి వచ్చిన రిజర్వేషన్లో 50% బీసీలకు తప్పనిసరి ఇవ్వాల్సిందే అని చెప్పని మేము మాధ్యమం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. దీనిలో ఎక్కడైనా ఏవైనా కారణాలు చూపించి ఏదైనా అవకతవకలు జరిపి బీసీలకు అన్యాయం చేయాలనుకుంటే తప్పనిసరి ఇటీవలనే మేము ఒక సన్నాహక సమావేశం పెట్టినాం. పార్టీలకు అతీతంగా ఉన్న ఇక్కడ స్థానికంగా ఉన్న బీసీ కులాలందరూ కూడా ఏకమై అవకాశం ఉన్న చోట్లంతా ఎక్కువ సంఖ్యలో బీసీలను గెలిపించుకునే ప్రయత్నం చేస్తారని మీ మాధ్యమం ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీ మాధ్యమం ద్వారా మళ్ళొక్కసారి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. మీరు చేసిన డివిజన్లు పూర్తిగా శాస్త్రీయతకు విరుద్ధమైనవి. ఖచ్చితంగా మీరు ఓటమి భయంతో ఒక మతాన్ని తీసుకొచ్చి, మీకు ఓట్ బ్యాంక్గా ఉండే మతాన్ని తీసుకొచ్చి ప్రతి వార్డులో 700-800 ఓట్లు వచ్చేటట్లు మీరు చేయడానికి చిన్న భిన్నంగా అంటే ఒకే కుటుంబాన్ని కూడా 2 ఇండ్లు ఉంటే మార్చడము, ఒక అశాస్త్రీయంగా మీరు చేయడము, డివిజన్కు అంటే విభజనకు నిబంధనలకు విరుద్ధంగా చేయడం చేసింది. కాబట్టి మళ్ళొకసారి పునరాలోచించాలి. మీ అభివృద్ధి నిజమైతే, మీ వాగ్దానాలు నిజమైతే, మీ పాలన నిజమైతే తప్పనిసరి ప్రజలు మీ వెంట వస్తారు. ఏ రకంగా అయితే కేసీఆర్ని తిరస్కరించిండో ఇప్పుడు కూడా మీ వెంట వస్తారు. కానీ మీకు ఓటమి భయం పట్టుకున్నది. మీరు పెట్టిన 6 గ్యారెంటీలు, మహబూబ్నగర్లో ఉన్న 7వ గ్యారెంటీ కూడా అన్నీ అమలైతే లేవు. అక్రమాలకు మళ్ళా తావొచ్చింది, మళ్ళీ అక్రమ కేసులు అవుతున్నాయి. కాబట్టి భయంతో చేసిన ఈ అక్రమ విభజనను పూర్తి చేసి సక్రమంగా శాస్త్రీయ పద్ధతితో చేసి మహబూబ్నగర్ కొత్తగా ఏర్పడే కార్పొరేషన్ పురోగమ దిశగా, అభివృద్ధి దిశగా తీసుకుపోయే దాంట్లో మీరు భాగస్వామి కావాలని కోరుతున్నాను. జై హింద్, జై తెలంగాణ. మహబూబ్నగర్లో త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రజా సంఘాల తరఫు నుంచి, బీసీ జేఏసీ రైట్స్ తరఫు నుంచి కూడా మా ప్రధాన డిమాండ్ ఏమంటే, ఖచ్చితంగా మున్సిపల్ మేయర్ స్థానం అనేది బీసీలకే కేటాయించాలనేది మా ప్రధాన డిమాండ్. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 3 స్థానాలలో
అగ్రవర్ణాల వాళ్ళే ఉన్నారు. 2 ప్రధాన పదవులలో కూడా అగ్రవర్ణాల వాళ్ళే ఉన్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఖచ్చితంగా మహబూబ్నగర్ మున్సిపల్ మేయర్ స్థానము బీసీలకి కేటాయించాల్సిన ఆవశ్యకత మనకు కనబడుతుంది. ఖచ్చితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మేము డిమాండ్ చేసేది ఏమంటే కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఈ 3 పార్టీలు కూడా వాళ్ళ తరఫు నుంచి 60 డివిజన్లలో కూడా దాదాపుగా 55% బీసీలకు టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా ఆ పార్టీల మీదనే ఉన్నదని మేము చెప్పే విషయం. మామూలుగా అయితే బీసీలకు సీట్లు ఇచ్చి మళ్ళీ వేరే వాళ్ళని నిలబెట్టి ఓడగొట్టే సందర్భాలు మనం చూసినాం చాలా వరకు కూడా. కానీ ఈసారి ఎన్నికలలో మాత్రం ఇలాంటి కుతంత్రాలు నడవవు. ఖచ్చితంగా మేజర్ ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా బీసీలకు ఎక్కువ స్థానాలు కల్పించి మేయర్ పదవిని కూడా వాళ్ళ బాధ్యతగా తీసుకొని అందరినీ గెలిపించి మున్సిపల్ మేయర్ స్థానాన్ని బీసీలకే కేటాయించాలనేది మా డిమాండు. ఇన్ కేసు ఇలాంటి చర్యలు తీసుకోకపోతే, లేదు మేము బీసీలకి ఏమో వేరే వాళ్ళకి ఇచ్చుకుంటామని అంటే ప్రజల సంఘాల తరఫు నుంచి కూడా మేము ఖచ్చితంగా ఆ వార్డులలో వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తాము. మా తరఫు నుంచి సొంతంగా క్యాండిడేట్లను నిలబెట్టి మేము గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. ఇది మా ప్రజా సంఘాల తరఫు నుంచి, బీసీ జేఏసీ రైట్స్ తరఫు నుంచి మన ప్రధాన డిమాండ్. మహబూబ్నగర్ పట్టణ వాసులందరికీ నమస్కారం. రానున్న రోజుల్లో మరి మహబూబ్నగర్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ సందర్భంలో మరి మహబూబ్నగర్లో 60 డివిజన్లు ఉన్నాయి. ఈ 60 డివిజన్లలో కూడా మేజర్గా బీసీలకు ఈ డివిజన్ వైజ్గా బీసీలకు పదవులు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మహబూబ్నగర్లో మేయర్ పదవి కూడా బీసీకి కేటాయించాలని మేము అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే కనీసం ఎంపీలు లేకపోతే ఎమ్మెల్యే సీట్లలో మాకు ఎలాగో అన్యాయం చేశారు, రిజర్వేషన్లలో అన్యాయం చేశారు, అన్ని రంగాలలో మాకు అన్యాయం చేశారు. కనీసం ఈ మెజారిటీ ప్రజలైనటువంటి మహబూబ్నగర్లో బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ 60 డివిజన్లలో బీసీలకు మెజారిటీగా కేటాయించి అదేవిధంగా మేయర్ పదవి బీసీలకు ఇవ్వాలని కోరుతా ఉన్నాము. లేని ఏడల ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వం చూసారు, కాంగ్రెస్ ప్రభుత్వం చూసారు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పరిపాలన మొత్తం చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు బీసీలు. రానున్న రోజుల్లో ఇలాంటి పదవులు మరి బీసీలకు కేటాయించకపోతే కర్రు కాల్చి వాత పెట్టడం ఇది ఖచ్చితమని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని బీసీలని మెదడులో పెట్టుకొని బీసీలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా మరి మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు మెజారిటీగా మీరు ఏ మాత్రం 42% రిజర్వేషన్ ఇవ్వకపోయినా కూడా బీసీలు మెజారిటీగా మీరు పదవులు ఇవ్వకుండా కూడా ఇండిపెండెంట్గా గెలిచిన దాఖలాలు ఉన్నాయి. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. రానున్న రోజుల్లో మీరు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసమైనా బీసీలను గెలిపించుకొని మేయర్ పదవులు కొట్టుకోవటము, దాని తర్వాత రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ దాని విషయంలో కూడా మేము పదవులు సాధించుకుంటాము. దాని తర్వాత మీకు కోటలు బద్దలు కొట్టే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో కూడా మీకు కోటలు బద్దలు కొట్టే పరిస్థితి మీకు చూపిస్తామని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.